కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్, దిలీప్ కుమార్, వైస్ చైర్మన్ జావేద్ మాట్లాడుతూ కమలాపూర్ సభను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ప్రచారాలకు దిగడం మానుకోవాలని సూచించారు. కమలాపూర్ సభలో కౌశిక్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ప్రజా సమస్యలను మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. రాజకీయ విభేదాలను ప్రజా సమస్యలకే పరిమితం చేయాలని, వ్యక్తిగత దూషణలు కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా స్పందిస్తాయని హెచ్చరించారు. మొన్న కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమంలో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి కేసీఆర్ గారే కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కాబట్టి మరి కేసీఆర్ గారి ఘనత ఉంది, ప్రతి ఊరిలో కూడా ఆయనే చేసిన సంక్షేమ పథకాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి గాను కొంతమంది చిల్లర నాయకులు ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు. అది సబబు కాదు. మీరు గత చరిత్ర చూసుకోండి, ఆయన ఏమేం చేసిండు, కేసీఆర్ గారు ఎన్ని. మొన్న జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీలో గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించింది కేసీఆర్ అని చెప్పగానే, కేసీఆర్ పేరు తీయగానే ఉండబట్టించుకోలేని పొంగులేటి గారు వారిని విమర్శించే స్థాయి పొంగులేటికి కానీ పున్నం కానీ లేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినటువంటి ఘనత కేసీఆర్ కానీ, దానికి కలర్లు పూసి ఏదో మట్టి పూసి మారేడుకాయ చేసినట్టు చేసి డబుల్ బెడ్రూమ్లో పంపించేసుకొని ఆ ఘనత మీరు పొందడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా చిన్న స్థాయి లీడర్లు కూడా ఈ రోజు కేసీఆర్ గాని మా యొక్క కౌశిక్ రెడ్డి గారిని కానీ విమర్శించే స్థాయి వారికి లేదు. ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ ములుగు దిలీప్ గారికి, నా తోటి కౌన్సిలర్ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన కమలాపూర్ సభలో డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించింది కేసీఆర్ గారు అని చెప్పారు. అది ఖచ్చితంగా వాస్తవం. ఇంకా కొన్ని మండలాలు కూడా ప్రకటించమని కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. నిన్న కూడా కోటి నేను ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారి పైన తీవ్రమైన విమర్శలు చేసి అక్కడ చూసుకుందాం. మళ్ళీ ఒకసారి కానీ ఇసోటి నువ్వు లాంగ్వేజ్ మాట్లాడుకో, తీవ్రంగా ఉంటది. నువ్వు ఇలా మాట్లాడతావు, దేనికో మాట్లాడతావు, ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు తెలుసు. రాబోయేది పదవులు కాబట్టి నీకు ప్రజలు గుర్తించలేదు కాబట్టి నువ్వు ఇవాళ మాట్లాడ జరిగింది. ఇలా గింత పొంగి పోతున్నావు. రేపటి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మా సీఎం గారు కేసీఆర్ గారు అవుతారు. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి గారు మళ్ళొకసారి కానీ పదే మళ్ళొకసారి ఎందుకంటే మళ్ళొకసారి రిపీట్ కావద్దు. నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నువ్వు కనుక ఇట్లా ఉరుకుంటా పోతే ఖచ్చితంగా నీ తొక్క కత్తిరిస్తాం. నీకు జమ్మికుంట కానీ హుజరాబాద్ నియోజకవర్గాలను తిరగకుండా చేస్తాం. మళ్ళొకసారి కానీ ఇది జరగకుండా చూడాలి. నేను ఇదే కూడా అనుకున్నా. కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవం. కమలాపూర్లోనే కాదు, స్టేట్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, కట్టింది కేసీఆర్ గారే. అది నమస్కారం. ఈ రోజు జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నిన్నటి నుంచి కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అప్పటి నుంచి నిన్నటి వరకు చాలా అవాస్తవాలను మీడియాలో ప్రచారం చేస్తూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిన్న కమలాపూర్ లో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ గురి చేసినట్టు వేదిక మీద ఈ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు స్వాగతం అనగానే ఈ రోజు మా ఎమ్మెల్యే గారిని వేలు పెట్టి చూపించుకుంటూ బెదిరించే కార్యక్రమాలు మీరు చేసిళ్ళు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి పొంగులేటి గారు. మీరు ఖమ్మంలో మీ వ్యవహార శైలి, తెలంగాణ రాష్ట్రంలో మీ వ్యవహార శైలి ఒక రకంగా ఉండొచ్చు, కానీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుకట్ట వేయాలని జైళ్లు బెయిలు రాకుండా అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా గానీ ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారు వెనుకకు తగ్గలేదు. మీరు కౌశిక్ రెడ్డి గారిని బెదిరిస్తే భయపడే కౌశిక్ రెడ్డి కాదు. ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి హుజూరాబాద్ ప్రజల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు. పోతే ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారికి చెప్తున్నాను, గడప తిరుగుతున్న క్రమంలో మీరు ఆయనను
ఓడించలేక, మీరు ఆయనను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ తోటి కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తే మీరు లీడర్ అయితే అనుకుంటున్నారు. దాని తప్పు. మీరందరికి కూడా మరోసారి చెప్తున్నాం, మరోసారి గనక కౌశిక్ రెడ్డి గారిని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న 2 సంవత్సరాలలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. ప్రజా తీర్పుకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది.